అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పరిమళంలోని 3వ పాఠం శతక మాధుర్యం పాఠం నుండి మొదటి భాగంలో చదవండి, ఆలోచించి చెప్పండి, ప్రక్రియ, ఉద్దేశం, నేపథ్యం మొదటి పద్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక రెండవ పద్యము శార్దూల పద్యం. దీన్ని దూర్జటి కవి రాశారు. కాళహస్తీశ్వర శతకంలోనిది ప్రస్తుత పద్యము. కవి పరిచయం. దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరు. కాళహస్తి మహత్యం, కాళహస్తీశ్వర శతకం దూర్జటి రచనలు. కాళహస్తి మహత్యం ప్రబంధ శైలిలో రాశారు. దూర్జటి శివభక్తుడు. రాజుల సేవను నిరసించాడు. రెండవ పద్యం శార్దూల పద్యం. లేవో కానలన్ కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరులన్ పల్లవాస్తరణముల్, లేవో సదా ఆత్మలో, లేవో నీవు విరక్తులన్మనుపచాలింపొంది, భూపాలురన్ సేవల్ సేయగ పోదురేలకో జనుల్. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువుల పేరు మీదుగానే శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి సమేతుడై శివుడు పూజలందుకుంటున్నాడు. శివుని మీద భక్తితో శివలింగాన్ని రక్షించడానికి సాలెపురుగు శివలింగం చుట్టూ తన జాలాన్ని నేసి లింగాన్ని పూజించసాగింది. భగవంతుడు దాన్ని పరీక్షించాలని శివలింగం చుట్టూ మంటలు వ్యాపింపచేసేలా చేస్తాడు. సాలెపురుగు ఆవేశంలో మంటలపై దాడి చేసి ప్రాణాలను పోగొట్టుకుంది. శివుడు సాలెపురుగు యొక్క భక్తికి మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. అలాగే ఒక పాము ప్రతిరోజు నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి వాటితో లింగాన్ని పూజించింది. అలాగే ఏనుగు కూడా తాను తెచ్చిన బిల్వపత్రాలను సమర్పించి అంతకుముందు పాము తెచ్చిన రత్నాలను తొలగించి బిల్వపత్రాలను సమర్పించేది. ఇలా అవి రెండూ కూడా కొంతకాలం చేశాయి. ఒకరోజు పాముకు కోపం వచ్చి తన రత్నాలను ఎవరు తొలగిస్తున్నారో తెలుసుకోవాలని అక్కడే దాక్కుని చూస్తూ ఉంది. ఇంతలో ఏనుగు వచ్చి వాటిని తొలగించడం చూసి కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్ళి కాటు వేసింది. ఆ ఏనుగు తన ముఖాన్ని గోడకు పగలగొట్టి పామును చంపేసింది. శ్రీకాళహస్తీశ్వరుడు వాటి భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదించాడు. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ సాలెపురుగు, పాము, ఏనుగు దంతాల చిత్రాలు శివలింగంపై చెక్కబడి ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర, కానలన్ కందమూల ఫలముల్లేవో. కానలన్ అడవులలో, కందమూలములు దుంపల వేళ్ళు, ఫలముల్ పండ్లు, లేవో అంటే లేవా. గుహల్లేవో గుహలు లేవా. ఏరులన్ తోయముల్ పల్లవాస్తరణముల్, ఏరులన్ సెలయేర్లలో, తోయముల్ నీరు లేదా, పల్లవాస్తరణముల్ చిగురుటాకులు అనడి వరపులు, లేవో లేవా. విరక్తులన్మనుప వైరాగ్యము కలిగిన వారిని మనుప రక్షించడానికి, జాలింపొంది దయ కలిగి, సదా ఆత్మలో లేవో నీవు. ఆత్మలో సదా ఎల్లప్పుడూ నీవు లేవు. జనుల్ భూపాలురన్ సేవల్ సేయగన్ పోదురేలకో. జనుల్ అంటే ప్రజలు, భూపాలురన్ రాజులను, సేవల్ సేయగన్ పోదురు సేవలు చేయడానికి వెళ్తారు. ఏలకో ఎందుకో. పద్యభావాన్ని మరొకసారి చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులందు తినడానికి కందమూల ఫలాలు లేవా అంటే ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి.
తాగడానికి నదులలో నీరుంది, మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షమునిస్తుండగా దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు? పద్యంలోని వ్యాకరణాంశాలు. నానార్థాలు. భూపాలుడు ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. శ్రీ లక్ష్మి, సంపద, సాలెపురుగు. పర్యాయ పదాలు. కాళ పాము, భూజంగము. హస్తి ఏనుగు, కరి. కాన అంటే అడవి అనర్థం. తరువాత పద్యం ఆటవెలది పద్యం. కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ శతకం రాశారు. ఈ శతకం నుండే ప్రస్తుతం మనకు పద్యాన్ని ఇవ్వడం జరిగింది. కవి పరిచయం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందినవారు. కడప జిల్లా వాసి. ఈయన రచనలు కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధగురుబోధ, వీర కాళికాంబ శతకం. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి కల్గు సంస్కారులిలలోన కాళికాంబ హంస కాళికాంబ. పద్యభావం. కాళికాంబ ఓ కాళికామాత, హంస ఓ దేవా, కాళికాంబ ఓ కాళికామాత, సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై. సత్యము అంటే సత్యము, నిజము, శీలము స్వభావము, ధర్మ సంస్థాపనార్థమై ధర్మాన్ని సంస్థాపన ప్లస్ అర్థమై సంస్థాపించడం అంటే తిరిగి నెలకొల్పడానికి సహజ శక్తి కల్గు సంస్కారులిలలోన. సహజ శక్తి కలిగిన వారు. సహజ శక్తులు అంటే ఏమి? వివేకం, విచక్షణ మొదలైన సహజ శక్తులు కలిగిన వారు సంస్కారులిలలోన. సంస్కారులు మంచి ప్రవర్తన కలవారు. ఇలలోన, ఇలా అంటే భూమిపైన, యుగ యుగాలుగా పుట్టు వందుచుంద్రు, యుగ యుగాలుగా పుడుతూనే ఉంటారు. పద్యభావం. ఓ కాళికాంబ, నిజం, శీల స్వభావం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజశక్తి కలిగిన సంస్కారులు భూమిపైన పుడుతూనే ఉంటారు. వ్యాకరణాంశాలు. సంస్థాపన ప్లస్ అర్థమై, సంస్థాపనార్థమై, సవర్ణ దీర్ఘ సంధి. హంస అంచ ప్రకృతి వికృతులు. అంబ అమ్మ. తరువాత పద్యం ఆటవెలది పద్యం. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన వేమన శతకం నుండి ప్రస్తుత పద్యాన్ని స్వీకరించారు. వేమన 1652 నుండి 1730 మధ్యకాలం వాడు అని పరిశోధకుల అభిప్రాయం. అనంతపురం జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. ఆటవెలది ఛందస్సులో వేమన శతకం రాశారు. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ. పద్యభావం. విశ్వదాభిరామ అంటే విశ్వమునకు సమస్తమును ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వేమ, ఓ వేమన. వినురా అంటే నేను చెప్తున్నా విను. భూమిలోన పుట్టు భూసారమెల్లను. భూసారము ప్లస్ ఎల్లను. భూసారము అంటే భూమి అందలి సారము లేక శక్తి. ఎల్లను అంతా కూడా. భూమిలోన పుట్టు అంటే భూమిలోనే పుడుతుంది. తనువులోన పుట్టు తత్వమెల్ల. తత్వము ప్లస్ ఎల్ల. తత్వము అంటే జ్ఞానమంతా కూడా. తనువులోన పుట్టు. తనువు అంటే శరీరంలోనే పుడుతుంది. శ్రమములోన పుట్టు సర్వంబు తానేను. శ్రమములోన అంటే శ్రమ నుంచినే. పుట్టు సర్వంబు తానేను. సర్వంబు అంటే ఇక్కడ సర్వ సంపదలన్నీ కూడా పుడతాయి. పద్యభావం మరొకసారి చూద్దాం. ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం నుండే జనిస్తుంది.
కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుండే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వసంపదలు కలుగుతాయి. కాబట్టి శ్రమే అన్నిటికీ మూలము. పద్యంలోని వ్యాకరణ అంశాలు: తనువు, కాయం, శరీరం. తరువాయి భాగంలో మిగిలిన పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.